హలో ఎవ్రీవన్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, మనము మన లైఫ్ స్టైల్లో డైలీ చూస్తుంటే కొన్ని ప్రాబ్లమ్స్కి, కొన్ని సిచ్యువేషన్స్కి, కొన్ని వాటికి మన మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. అవునా? కొన్ని వాటిల్లో మనకి ఎటు వెళ్ళాలి, ఏ పాత్ చూస్ చేసుకుంటే బాగుంటుంది, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్లో నువ్వు ఉన్నావేమో. సో అందుకే ఈరోజు గాడ్ నిన్ను స్ట్రెంగ్తెన్ చేయడానికి, నిన్ను బలపరచడానికి ఒక మంచి మాట, అవునా, ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 105 వర్స్, 105వ వచనం ఒకసారి మనం చూసుకుంటే, సామ్స్ 119, 105. సి, Thy word is a lamp unto my feet and a light unto my path. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అండ్ ఇక్కడ స్పష్టముగా ఆయన వాక్యమేనంట నిన్ను ఎటు నడవాలి, ఏ పాత్ చూస్ చేసుకోవాలి, ఏమేమి చేయాలి, అవునా, నువ్వు ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నిటినీ నీలో నుంచి దూరం చేసేస్తుందంట. అండ్ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, వర్డ్. ఈ వాక్యం ఏం చేస్తుందంట, నిన్ను బలపరుస్తుంది, నిన్ను స్ట్రెంగ్తన్ చేస్తుంది, నీలో ఉన్న కన్ఫ్యూజన్స్ని అన్నిటినీ తీసేస్తుందంట. సో ఈరోజు దేవుడు నీకు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటిదో తెలుసా? మెడిటేట్ మై వర్డ్, ఐ విల్ గైడ్ యువర్ పాత్. నీకు నువ్వు నా వాక్యాన్ని ధ్యానిస్తున్నావా, నీ మార్గాన్ని నేను నడిపించబోతున్నాను అని. ఈరోజు దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. బిలీవ్, నువ్వు ఆయనను నమ్ము, గొప్ప ఆశ్చర్య కార్యాలను చూడు. డోంట్ ఫర్గెట్ టు మెడిటేట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్.